నేనంట ముసల్దాన్నంట ఆంటీ లాగా ఉంది, ఇది నీకెట్లా నచ్చిందిరా బాబు, ఆయన లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు కదా, అట్లా గిట్లా చేసుకున్నామని కొంతమంది పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే పెడతారు. నేను ఏ యాంగిల్లో ఆంటీలాగా అమ్మమ్మలాగా ముసల్దాన్లాగా కనిపిస్తున్నానో నాకైతే అస్సలు అర్థం కాదు. పెళ్ళైన తర్వాత ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల గురించి పట్టించుకునే టైంలో మనకు తిండి సరిగ్గా తినక, నిద్ర లేక, స్ట్రెస్ ఉండి, డిప్రెషన్ ఉండి మన బాడీలో ఆటోమేటిక్గా చేంజెస్ వస్తాయి. నాకనే కాదు ప్రతి ఒక్క అమ్మాయికి డెఫినెట్గా చేంజెస్ వస్తాయి. అవి సెట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. నాకు ఇప్పుడు ఉన్నారు చిన్న పిల్లలే, సో అలాంటి టైంలో నా బాడీలో చేంజెస్ వస్తాయి. నా విషయంలో ఏంటంటే నేను కొంచెం తిన్నా లావు ఎక్కుతా, నా పర్సనాలిటీ ఏంటంటే హెవీ ఉంటుంది. మా ఆయన లక్కీ ఏంటంటే ఆయన ఎంత తిన్నా బక్కగా ఉంటాడు, ఆయన కొంచెం యంగ్గా కనిపిస్తాడు అంతే. మా ఇద్దరికి కంపేర్ చేస్తే నాతో పాటు మా ఆయన కొంచెం యంగ్గా కనిపిస్తాడు అంతే తప్ప మా ఆయన కన్నా నేను పెద్ద ఒక 10-20 ఇయర్స్ పెద్ద ఏం కాదు. ఏజ్ గ్యాప్ అయితే అసలు లేదు. మా ఆయన నాకన్నా పెద్ద. మీరు ఎందుకంత టెన్షన్ తీసుకొని మా ఆయన గురించి అట్లా మాట్లాడుతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. రియల్ లైఫ్లో కూడా అట్లనే ఉంది. మా ఆయన నా పక్కన ఉన్నప్పుడే మా ఆయననేమో అన్న అని పిలుస్తారు, నన్నేమో ఆంటీ అని పిలుస్తారు. ఇది నాకు చాలా హట్టింగ్ అనిపిస్తుంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నేను ఆంటీని అయిపోతా చెప్పండి. నాకన్నా పెద్ద ఏజ్ వాళ్ళే ఉంటారు, కాకపోతే వాళ్ళకి పెళ్ళయి ఉండదు అంతే. ఒక్కసారి ఎవరినైనా సరే బ్యాడ్గా కామెంట్స్ పెట్టేటప్పుడు మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, ఒక్కసారి థింక్ చేసి పెట్టండి ఎంత హట్